యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. నీవు నన్ను దయించినందుకై నిన్ను కొనియాడుచున్నాను. నీవు నన్ను దయించినందుకై నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. పరిశుద్ధ జ్ఞాపక నామమును బట్టి భక్తులారా ప్రభువుని కీర్తించుడి. పరిశుద్ధ జ్ఞాపక నామమును బట్టి భక్తులారా ప్రభువుని కీర్తించుడి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను సమాధిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నేను సమాధిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. ఆయన కోపము నిమిషమే దయాయుష్కాలముందును. ఆయన కోపము నిమిషమే దయాయుష్కాలముందును. ఎటు వచ్చి రాత్రి ఉండిన ఉదయం సంతోషము కలుగును. ఎటు వచ్చి రాత్రి ఉండిన ఉదయం సంతోషము కలుగును. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము
నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించక పూర్వము ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుండి 30వ కీర్తన 11వ వచనాన్ని చదువున్నాము. 30వ కీర్తన 11. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పుని నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయను గాక. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట, దావీదు ఎడల దేవుడు గొప్ప కార్యాన్ని ఆశ్చర్యకార్యాన్ని చేస్తూ వచ్చినాడు. దావీదు పక్షంగా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు. దావీదు ఎడల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దావీదు విషయంలో దేవుడు ఎంతో దావీదుని కాపాడుతూ వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలార్పు అంటే ఏంటి? అంగలార్పు అంటే ఏంటి చెప్పండి. అంగలార్పు అంగలార్పు అంటే ఏంటి? దుఃఖం. దుఃఖం కంటే కూడా ఎక్కువైంది. దుఃఖము, శ్రమ, బాధ, ఇబ్బందికర పరిస్థితి, మరణాపాయ పరిస్థితి. కాబట్టి మరి అలాంటి పరిస్థితిలో ఇక్కడ అంటున్నాడు, నా అంగలార్పుని నీవు నాట్యముగా మార్చున్నావు. అంగలార్పు కదా, శ్రమ, బాధ, దుఃఖం, వేదన, రకరకాల పోరాటాలు, అలాంటి పరిస్థితులు గుండా భక్తుడు వెళ్ళాడు అనమాట. అందుకు ఇక్కడ అంటున్నాడు, నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. కీర్తనాకారుడు అంగలార్పునంట దేవుడు మరి నాట్యంగా మార్చిండంట. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు అట్లాగే ఉంచడు, కానీ ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ దావీదు మరి దేవుని ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి మరి ఎందుకు ఇక్కడ ఒక విషయం ఏమి తెలియజేయబడుతుందంటే, ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే 12వ వచనం చూడండి, నువ్వు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదును. నిత్యం అంట, ఈరోజు ఆ రోజు కాదు. కీర్తనకారుడు ఏమంటాడంటే, అయ్యా నేను నిన్ను స్తుతిస్తాను. నీవునే మనం కూడా దావీదు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు నిత్యము దేవుని స్తుతిస్తాడంట. ఆరాధించే విషయంలో దావీదు ఎట్లా ఉంటాడు? నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అనమాట. నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ నిత్యము ఘనపరుస్తున్నటువంటి విధానంలో దావీదు ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారికి మనకేం నేర్పిస్తున్నాడు అంటే, ఆయన దావీదు నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం కూడా ఏం కలిగి ఉండాలి? నిత్యము ఆరాధించే వారంగా, సేవించే వారంగా నీవునే మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డ దినమునకు దావీదు ఎన్నిసార్లు ఆరాధిస్తాడంట? 7 మార్లు దినమునకు ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేస్తాడంట? మరి దినమునకు 7 మార్లు దేవుణ్ణి ఆరాధన చేస్తాడు అనమాట. ప్రార్థన ఎన్నిసార్లు చేస్తాడు? 3 సార్లు చేస్తే ఆరాధన ఎన్నిసార్లు చేస్తాడు? 7 సార్లు ఆరాధన చేస్తాడు. దేవుని వాక్యంలో మరి 119వ కీర్తన 119 164 నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్నిసార్లు అంట? దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మరి కీర్తనకారుణ్ణి మనం చూస్తున్నాం. దినమునకు 7 మార్లు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే ఆరాధిస్తున్నాడు అనమాట. దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు అనమాట కదా. దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తున్నాడు అనమాట. దేవుణ్ణి ఘనపరచడానికి దావీదుకి ఎంతో అది ఇష్టమైనది అనమాట. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమించాడు.
మరి దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించి దేవుణ్ణి ఎంతో ప్రేమించి దేవుణ్ణి ఘనపరిచినటువంటి వ్యక్తి దావీదు అన్నమాట. అలాంటి అనుభవం ఉంటా దావీదు వెళుతూ వచ్చినాడు. అందుకే దావీదు ఇక్కడ అంటాడు, మరి నీవు నా అంగలార్పుని నాట్యముగా మార్చున్నావు. అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు కదా. ఈరోజు కూడా మరి దావీదు మరి ఇక్కడ అంటున్నాడు, దేవా నువ్వు నా అంగలార్పుని నాట్యముగా మార్చున్నావు. కాబట్టి నేను దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను. మరి ఏమేమి దావీదు ఏమేమి పడుతూ వచ్చినాడంట. మొదటి వచనం చూడండి, 30వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. మొదటి విషయం ఏంటంటే, శత్రువులు మనకంటే శత్రువు లేరు, కానీ సాతానుడే మన మీద శత్రువు. కాబట్టి మన విషయానికి వస్తే శత్రువు మన విషయంలో ఎప్పుడు సంతోషిస్తాడు? మనం సంతోషంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నప్పుడా? శత్రువు ఎప్పుడు సంతోషిస్తాడంటే మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మనం అపజయం పాలైనప్పుడు, అనారోగ్యాలతో ఉన్నప్పుడు శత్రువు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. కానీ ఇక్కడ దావీదు ఏమంటాడంటే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. అంటే మొదటి విషయం ఏమంటున్నాడంటే, నా శత్రువుల్ని నా మీద ఏం చేయలేదు, సంతోషింపనీయలేదు. అబ్బా దావీదుకి మంచి పని అయిందిరా, దావీదుకి జరగాల్సింది జరిగిందిరా అని చెప్పి దావీదు యొక్క శత్రువులు దావీదు విషయమై సంతోషింపనీక ఏం చేశాడంట? దేవుడు ఉద్ధరించాడంట. నువ్వు నన్ను ఏం చేస్తూ వచ్చావు? ఉద్ధరించి ఉన్నావు. దావీదుని దేవుడు ఉద్ధరించాడంట. కాబట్టి శత్రువులను తన విషయమై సంతోషింపనీక ఏం చేస్తూ వచ్చినాడంట? ఉద్ధరిస్తూ వచ్చినాడంట. అందుని బట్టి నేను ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. కొంతమంది మనుషులు కూడా అట్లా ఉంటారు కదా, మనం చూస్తుంటాము. మనుషులు కూడా మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? మన వంటి గిట్టిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనకు ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, నీ జీవితంలో ఏదైనా నీకు నష్టం జరిగితే జరగాల్సిన పనే జరిగింది, వాడికి ఇలాగే జరగాలి, వాడికి ఇట్లా జరిగితేనే మంచి పని అయింది, జరగాల్సింది వాడి జీవితంలో ఆమెకి ఇలాగే జరగాలి అని చెప్పి మనం చాలాసార్లు సంతోషించే వాళ్ళగా ఉంటారన్నమాట. కానీ దావీదు ఏమంటాడంటే, దావీదునైతే దేవుడు అట్లా వారిని ఏం చేయలేదంట? సంతోషింపనీక ఏం చేశాడంట? ఉద్ధరిస్తూ వచ్చాడంట. అనేకమైనటువంటి మరి కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. అయినప్పుడు కూడా దేవుడు దావీదుని ఏం చేస్తున్నాడంట? ఉద్ధరిస్తున్నాడంట. ఇది గొప్ప విషయం. ఎందుకంటే మరి శత్రువైన సాతానుడు కూడా మనం అనేక సార్లు అపజయం పాలు చేయాలని సాతాను చూస్తుంటాడు. అయితే శత్రువైన సాతాను కూడా మనల్ని ఆ రీతిలో తీసుకుంటాడు కనుక మరి దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, మరి శత్రువులను తన విషయమై సంతోషింపనివ్వట్లేదు. రెండో విషయం ఏంటంటే, దేవుడు తనని ఏం చేస్తున్నాడంట? ఉద్ధరిస్తున్నాడంట. రెండో విషయం ఏమంటాడు? ఉద్ధరించి ఉన్నావు. మూడో విషయం ఏంటంటే, స్వస్థపరిచే దేవుడు కదా. 30వ కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చూసినట్లయితే మూడో విషయం ఏంటంటే, స్వస్థపరిచే దేవుడు కదా. మనల్ని ఎంతగానో స్వస్థపరుస్తూ వచ్చినాడు అనమాట. దేవుడు మనల్ని ఎంతో కాపాడి బ్రతికిస్తూ వచ్చాడు కదా. ఆయన పేరేంటి? స్వస్థపరిచే యెహోవా అంటాడు కదా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు. కానీ కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించమండి. దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నప్పుడు, దేవుడు మన మీద తన చేతులు ఉంచినప్పుడు, మనం అనేకసార్లు స్వస్థపరచబడుతుంటే మనం ఏం చేస్తుంటాం? ఇది దేవుడి వల్ల కలిగింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని మనం ఏం చేయమంటే మనము గుర్తెరగమన్నమాట. ఎందుకంటే మరి అలాంటి మనసు కలిగి కొన్నిసార్లు మనం ఉంటామన్నమాట. అంటే అందరికీ రోగాలు వస్తున్నాయి, నాకు కూడా ఏమొస్తున్నాయి? నాకు కూడా వస్తున్నాయి. కాబట్టి వచ్చింది తగ్గిపోయింది అనుకుంటాం అన్నమాట. కానీ స్వస్థత ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడే ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడంట. కాబట్టి దేవుడు మనలను ఏం చేసేవాడుగా ఉన్నాడంటే స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు మనలను కాపాడేవాడుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి
మరి దావీదుని కూడా దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు నన్ను ఏం చేసావు? స్వస్థపరిచావు. కాబట్టి నేను అతన్ని స్వస్థపరిచాను. మనం చూసినట్లయితే హోషేయ గ్రంథంలో మరి దేవుడు అంటాడు మనష్షేని గురించి. చూడండి, దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. ఎఫ్రాయిం గురించి. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడిని నేనే వారిని స్వస్థపరిచిన వాడినైనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. కాబట్టి దేవుడే స్వస్థపరుస్తున్నాడంట, కానీ ఆ సంగతి వాళ్ళకి ఏం కావట్లేదండి? మనసును పట్టలేదంట అండి. మనసును పట్టలేదంట. ఎఫ్రాయిము కూడా దేవుడు అతను స్వస్థపరుస్తున్నాడంట, కానీ అతనికి ఏం కలగట్లేదు? మనసును పట్టలేదంట కదా. ఈ దినాన్ని ఎంతోమంది చూస్తున్నాం. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారు. రకరకాల అనారోగ్యాలకు గురైపోయి వ్యాధి బాధలతో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరిచినాడు. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మన దైవ సన్నిధిలో ఉంచబెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దావీదుని ఆరాధించాలి. దావీదు విషయంలో దేవుడు చేసిన పని ఏంటంటే, మరి ఏమంటాడు దావీదు 2వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి కదా. దేవుడు ఎంతో మరి దావీదుని స్వస్థపరుచు వచ్చినాడంట. మనల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరగకపోతే మరి మనం కూడా ఎట్లుంటాం? మరి అవిధేయులుగా ఉంటాం అన్నమాట. మనం గుర్తెరగాలి, దేవుడు నన్ను ఏం చేశాడు? స్వస్థపరిచాడు అని. 41వ కీర్తన 3వ వచనం చదవండి. కీర్తన 41:3. రోగము కలగ్గా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. కాబట్టి రోగము కలగ్గా దేవుడు ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తావు. నువ్వే వాడిని ఏం చేస్తావు? నువ్వే వాడిని స్వస్థపరిచావు. కాబట్టి దేవుడే స్వస్థపరిచేవాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. కాబట్టి దావీదు అందుకనే ఏమంటున్నాడంటే, నీవు నా అంగలార్పుని ఏం చేసావు? నాట్యంగా మార్చావు. ఒకప్పుడు మరి శత్రువులు తన విషయంలో సంతోషించకుండా చేస్తున్నాడు. దేవుడు తనను ఉద్ధరిస్తూ వస్తున్నాడు. తర్వాత అనారోగ్యం పాలైనప్పుడు దేవుడు తనను ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ స్వస్థపరుస్తూ వచ్చాడు అనమాట. ఈ రోజుల్లో చనిపోవడానికి చిన్న వ్యాధి చాలండి. చిన్న వ్యాధి చాలు. ఆ చిన్న వ్యాధి మనిషిని అనారోగ్యం పాలు చేసే పరిస్థితి ఉంది. షుగరు, బీపీలు, రకరకాల థైరాయిడ్ వ్యాధులు కానీ రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే మానవ యొక్క జీవితం ఎంత స్వల్పమైంది. అయితే దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ వచ్చినాడు. మరి ఆ 2025 సంవత్సరాలు దేవుడు కాపాడి 2026 సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు కదా. అందుని బట్టి కూడా మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా దావీదు చూడండి 3వ వచనం చూడండి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణం లేవదీసితివి, నేను గోతులోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇక్కడ మనం చూస్తే పాతాళానికి ఏం కావాలంట అండి? పాతాళానికి దిగిపోవాల్సినటువంటి వాడంట. కానీ దేవుడు ఆయన ఏం చేశాడు? లేవదీశాడు. పాతాళానికి దిగిపోవాల్సినటువంటి వాడంట. పాతాళానికి దిగిపోవాల్సినటువంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే కాపాడి రక్షిస్తూ వచ్చాడు కదా. ఎందుకు పాతాళానికి దిగిపోతాం? మన అపరాధములను బట్టి, మన పాపాలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి మనం ఏం చేస్తాం? మనం పాపంలో పడిపోతుంటాం. బైబిల్ చెప్తుంది పాపం అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం. ప్రార్థన చేయకపోయినా పాపమేనంట. ఎన్నో రకాలుగా మరి మనం మేలు చేయదలసి మేలు చేయకపోయినా పాపమేనంట. కాబట్టి ఎన్నో రకాలుగా పాపం అనేది అది మన జీవితాలకు వస్తుంది. కానీ దేవుడు మరి ఇక్కడ దావీదు కూడా ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, దావీదు కూడా మరి పడిపోయిన వాడుగా, పాపంలో చిక్కబడిన వాడుగా ఉంటూ వచ్చాడు. అందుకని దావీదు ఏమంటాడంటే, పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి, నేను గోతులోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించింది. కాబట్టి పాతాళానికి దిగిపోయే వ్యక్తిని దేవుడు లేవదీస్తూ వచ్చాడంట. తర్వాత గోతులోనికి దిక్కుండా ఏం చేశాడు? తనను కాపాడినాడు. గోతులోనికి దిగిపోవాల్సినటువంటి వ్యక్తిని దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చినాడు అనమాట. కాబట్టి అలాంటి విధానంలో దేవుడు దావీదుని ఏం చేస్తూ వచ్చినాడంటే కాపాడుతూ వచ్చినాడు అనమాట. అందుకని 23వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడు చూడండి. 23వ కీర్తన 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు,
తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి తన ప్రాణమునకు దేవుడు సేద తీరుస్తున్నాడు. కాబట్టి మరి దావీదుని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. తన ప్రాణమును దేవుడు రక్షిస్తూ వచ్చాడు. పాతాళానికి వెళ్ళిపోకుండా దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు, తనను బ్రతికిస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి అందుకని ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకంటే తను ఎక్కడికి దిగిపోవాల్సినాడు, చనిపోవాల్సినటువంటి వాడు. అయితే దేవుడు తన ఎడల ఏం కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. 7వ వచనం చూడండి, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖము నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. కాబట్టి మరి దేవుడే దయ కలిగి ఏం చేశాడంట, నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖము నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ఎందుకు దేవుడు ముఖం దాచుకుంటాడంటే మనం పాపంలో ఉన్నప్పుడు, అపరాధంలో ఉన్నప్పుడు దేవుడు తన ముఖాన్ని దాచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దేవుడు తన ఎడలో ఏం చేస్తూ వచ్చినాడంటే దయ కలిగి తన పర్వతాన్ని ఏం చేశాడంట, తనను స్థిరపరిచినాడంట. కదిలిపోవాల్సినటువంటి అతన్ని, కదులుతున్నటువంటి అతన్ని దేవుడు మరి స్థిరపరిచినాడు, బలపరిచినాడు. ఒకప్పుడు తన జీవితాన్ని చూసినట్లయితే తన పాతాళానికి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి గుండా వెళ్ళాడు అనమాట. తన పర్వతం ఏమైపోయింది, దిగిపోయినాడు, పాతాళానికి దిగిపోయినాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని కాపాడుతూ వచ్చినట్లుగా దేవుని వాక్యమును మనం చూడవచ్చు. అందుకని దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి మరి ఎంతగానో ఘనపరుస్తున్నాడు దావీదు, ఎంతగానో ఆరాధిస్తున్నాడు అనమాట. కాబట్టి అలాంటి అనుభవంలో గుండా దావీదు వెళుతూ మరి వస్తూ వచ్చినాడు. అయితే దావీదు మరి దేవునికి మొరపెడుతూ వచ్చినాడు, దేవుని దగ్గర ప్రత్యత్తాపడుతూ వచ్చినాడు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి మరి తర్వాత 8వ వచనం చూస్తే దేవుడు యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన నీకేమీ లాభము. కాబట్టి దేవుని దగ్గర అంటున్నాడు, అయ్యా నేను గోతులోనికి దిగిపోయినట్లయితే నా ప్రాణం వల్ల నీకు ఏమి లాభం కదా, మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన. కాబట్టి దేవుని అంటున్నాడు, అయ్యా నేను చనిపోతే నిన్ను ఎవరు ఆరాధిస్తారు, నిన్ను ఎవరు ఘనపరుస్తారు, నేను బ్రతుకుంటేనే కదా నేను నిన్ను స్తుతించేది. కాబట్టి దావీదు ఆ రీతిగా ఆరాధిస్తూ వచ్చినాడు. మరి చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే 11వ వచనం చూస్తే, నేను మౌనంగా నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చున్నావు. మౌనంగా ఉండకూడదు దేవుని బిడ్డలారా. చాలామంది ఫీల్ అవుతున్నారు, అమ్మ ఆరాధన చేయండి, సహోదరుడా సహోదరి ఆరాధన చేయమంటే చాలామంది ఫీల్ అవుతారు. అట్లా ఉండకూడదు మనం. అది దేవుని చిత్తం కాదు. దేవుడు ఎంతో బాధపడతాడు అనమాట. నీ విషయంలో దేవుడు ఎంతో బాధపడతాడు. నువ్వు అనుకుంటావు నేను చేస్తున్నాను విడిగా చేస్తాం, విడిగా నూతనంగా వచ్చే వాళ్ళు కూడా చేస్తారు. ప్రతి ఒక్కరు విడిగా చేస్తారు. ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు అప్పుడే నమ్ముకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, దేవుని అప్పుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ఆరాధన చేస్తారు. కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు మనం ఏం కావకూడదు, మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉన్నామంటే దేవుడు చేసిన కార్యాలన్నీ నువ్వేం చేస్తున్నావు, మరుగు చేస్తున్నావు అన్నమాట. మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి కృతజ్ఞత చెప్పాలి. సమాజంలో చెప్తేనే కదా మా అందరికి తెలిసేది. నేను మీకు చెప్తుంటే దేవుని కార్యాలు ఆరాధన ద్వారా నేను మీకు చెప్తున్నాను అనుకోండి, మీరు కూడా ఏం చేస్తారు, అన్నపక్షంగా దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేశాడు అనుకుంటారు. మీరు కూడా ఆరాధన చేస్తుంటే మేము కూడా ఏమనుకుంటాం, అమ్మో అన్న ఆ తమ్ముడు ద్వారా దేవుడు, అన్న ద్వారా దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నాడు, ఆ సహోదరు చూడండి ఎంత చక్కగా మరి దేవుని ఘనపరుస్తున్నారు అని చెప్పి మరి దేవుడు సంతోషిస్తాడు. భూమి మీద ఉన్న మనం కూడా ఏం చేస్తాం, సంతోషిస్తాం అన్నమాట. అందుకని దావీదు ఇక్కడ ఏమంటాడు, నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు. అంటే మౌనంగా ఉండకూడదు. మరి దేవుడు చేసిన మాటలను మనం ఏం చేయకూడదు, మరుగు చేయకూడదు. దేవుడు చేసిన కార్యాలను మరి సమాజంలో ఎలుగెత్తి మనం ఏం చేయాలి, దేవునికి మొరపెట్టాలి. అది ఇక్కడ ఏమంటాడు చూడండి, 40వ కీర్తన దావీదు అన్నాడు. 40వ కీర్తన చదవండి, 40వ కీర్తన 9వ వచనం చదవండి. దావీదు ఏం చేస్తున్నాడు, నా పెదవులు
ఇవన్నీ నేను రాసుకొచ్చిన మాటలు కాదు, దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసిచ్చిన మాటలు. ఈ మాటలు మనం వినాలి, నేర్చుకోవాలి. మనం కూడా నోరు తెరవాలి, పెదవులు తెరవాలి, పెదవులు మాట్లాడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా పెదవులు మూసుకొనక మహాసమాజములు అంటే సమాజములు, మహాసమాజం అంటే చిన్నది, మహాసమాజం అంటే పెద్దది. ఏం చేస్తాడు అక్కడ? నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేను అనుకుంటుని, యెహోవా అది నీకే తెలిసినది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఓరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. చూసారు ఎంత గొప్ప మరి సాక్ష్యం ఇచ్చాడు కదా. మరి నీ కృపను నీ సత్యమును నేను మహాసమాజంలోకి తెలవక నేను మౌనంగా ఉండలేదయ్యా. కాబట్టి మరి చాలామంది అట్లా చెప్తే ఫీల్ అవుతున్నారు చాలామంది. చాలా తప్పు అది. దేవుడు చాలా బాధపడతాడు. మనకు వచ్చిన మాటలే 2 మాటలు మనం ఆరాధన చేయటం స్టార్ట్ చేస్తే, ఈరోజు చేస్తే మరలా వచ్చే వారం ఇంకా అనుభవం వస్తుంది అనమాట. మనం చేయకుండా మనం అలాగే ఉన్నామనుకోండి, అట్లాగే మనం ఉండిపోతాం. ఇంకా నువ్వు ఎప్పుడు దేవుని ఆరాధించలేవు, ఎప్పుడు నువ్వు దేవుని గణపరచలేవు. దేవుడు ఎంతో నీ విషయమై బాధపడుతూ ఉంటాడు. అరే ఈ మెడల ఇతని ఎడల నేను ఎన్ని కార్యాలు చేశాను, ఈ సహోదరుడు ఎడల మరి నేను గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాను, ఎన్నో రకాలుగా ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను, ఆమెను కాపాడుతూ వచ్చినాను, ఆమె ఇంటి వారిని అతన్ని కాపాడుతూ వచ్చినాను, అతని పిల్లల్ని కాపాడినాను. మరి కనీసం దేవా స్తోత్రం అనటం లేదే, దేవా నువ్వు నన్ను స్వస్థపరిచవయ్యా అనే మాట అనట్లేదే అని దేవుడు బాధపడతాడు. అంతేకాదు మరి కీర్తనకారుడు ఎంతో దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు అనమాట, దేవుని కనపరుస్తున్నాడు. అందుకని మరి 30వ కీర్తన 11వ వచనం, నా ప్రాణము మౌనంగా ఉండక. కాబట్టి మౌనంగా ఏం చేయకూడదండి? ఉండకూడదు అనమాట. ఇది బైబిలే చెప్తుంది. మౌనంగా ఉండి వారు ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి మౌనంగా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహింపరచాలన్నమాట. దేవుడు చేసిన కార్యములన్నిటిని మౌనంగా ఉండక వాటిని ఏం చేయాలి? సమాజమునకు తెలియచేయాలి. వాటిని అనేక మంది వినాలి, నేర్చుకోవాలి. మరి మనం కూడా అలాంటి గొప్ప అనుభవం అనమాట అది. మనము దేవుణ్ణి ఘనపరిచే మంచి అనుభవం అది. కీర్తనకారుడు కూడా మరి ఎంతగానో ఆరాధిస్తాడు అనమాట, ఎంతగానో ఘనపరుస్తుంటాడు, ఎంతో మహింపరుస్తుంటాడు. ఎందుకంటే దావీదు ఏమంటాడు చూడండి, 22వ కీర్తనలు 22:32 వచనం, క్షమించండి 22 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదును, సమాజ మధ్యమున నిన్ను స్తుతించదును. కాబట్టి సమాజ మధ్యలో దేవుడిని ఏం చేస్తాడంట? స్తుతిస్తాడంట. ఎక్కడ దావీదు దేవుడిని ఎక్కడ ఆరాధిస్తాడు? సమాజం మధ్యలో. మౌనంగా ఉండడంట. ఎందుకని? మనం కూడా ఏం కాకూడదు? మౌనంగా ఉండకూడదండి. మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. మనం మౌనంగా ఉంటే ఏమైందంట? అబ్రహాం ఆ యొక్క బాప్తిసం ఇచ్చే వ్యవహారం ఏమంటాడు? మీరు మౌనంగా ఉన్నట్లయితే మీకు బదులు ఈ రాళ్ళు ఏం చేస్తాయంట అండి? ఏం చేస్తాయి? కేకలేస్తాయి అంట. వాళ్ళు అంటారు దావీదు కుమారుడికి జయమని ఆరాధిస్తుంటే అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయాలు అంటారు, మీ శిష్యులను ఆపమయ్యా, ఎందుకని అట్లా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు వాళ్ళు అంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటారు, నువ్వు మౌనంగా ఉన్నట్లయితే ఈ రాళ్ళు ఏం చేస్తాయంట? ఈ రాళ్ళు కేకలు వేస్తాయంట. కాబట్టి మనం మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే దేవునికి ఆరాధించే వాళ్ళు తక్కువ కాదు, దేవుణ్ణి కనపరిచే వాళ్ళు తక్కువ కాదు. ఆయన్ని చాలామంది ఆయన ఆరాధికుడు కదా. ఆయనకి తక్కువే కాదు, కానీ ఆయన ఎంతో గొప్ప దేవుడు. సర్వ సృష్టి సకల ప్రాణులు, బైబిల్ ఏం చెప్తుంది? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగా కానీ వాక్యం చెప్తుంది. అంటే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలన్నమాట. యేసు ప్రభువు వార్త అంటారు చూడండి, ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 20వ అధ్యాయము
19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం చదవండి. స్తుతింపబడును గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయి ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. చదువు 39వ వచనం. ఆ సమూహములు ఉన్న కొందరు పరిచయులు, బోధకుడా, నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండి నెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. కాబట్టి మనం ఊరుకుంటే ఏమవుతాయి ఏంటండి? రాళ్ళు కేకలు వేస్తాయి. నీ బదులు ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఇంకొకరికి ఏం చేయకూడదు? అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? మౌనంగా ఉండగా. కీర్తనకారుడు కూడా అదే అంటాడు. ఏమంటాడు? నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చును. ఈ ఉదయకాలం కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రభా, నా జీవితంలో ఎన్నో అంగలార్పులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదిరింపులు, ఎన్నో పోరాటాలు, శత్రువు సాతాను ద్వారా వచ్చే పోరాటాలు, అనారోగ్యాల ద్వారా, ఇబ్బందుల ద్వారా ఎన్నో. దావీదుకి ఎన్ని కలిగినాయంట? దావీదుకి ఎన్నో బాధలు, కష్టాలు, అవన్నిటి నుంచి దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చినాడు. ఇక్కడ అందుకే దావీదు అంటాడు, నా ప్రాణం మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చును. ఈ ఉదయకాలం 2 మాటలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రభా, అయ్యా, నేను కూడా ఒకప్పుడు పాపములు ఉన్నాను, అపరాధములు ఉన్నాను. అయితే రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు కూడా నువ్వు నన్ను కాపాడుతూ వచ్చినావు. నేను అపరాధములు ఉన్నటువంటి నన్ను రక్షిస్తూ వచ్చావు, నన్ను కాపాడుతూ వచ్చినావు, నన్ను మీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చినావు, నన్ను మీ కృపగల హస్తాల కింద ఉంచుతూ వచ్చినావు. దేవా, నా ఎడల ఎన్నో మేలు చేస్తూ వచ్చావు. కాబట్టి నా అంగలార్పు నువ్వేం చేస్తూ వచ్చావు? నాట్యంగా మారుస్తూ వచ్చావు. కాబట్టి నేను మౌనంగా ఉండక ఇది నేను కూడా స్తుతిస్తున్నాను. కాబట్టి దేవుని మనం మౌనంగా ఉండకుండా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని మనము ఘనపరచాలి, దేవుని స్తుతించాలన్నమాట. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని మనము ఆరాధన చేయాలి, దేవుణ్ణి అనుపూర్వకంగా. ప్రభా, నా జీవితంలో 2 మాటలు చాలన్నమాట. దేవా, నా జీవితంలో నాకు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అంగలార్పి నువ్వేం చేస్తూ వచ్చావు? నాట్యంగా మారుస్తూ వచ్చావు. ఇంతవరకు కూడా నా జీవితంలో ఎన్నో మేలు చేసావని దేవుని చేత మేలును పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించకపోతే మనము దేవుని విషయంలో ఎంతో నిర్లక్ష్యం కలిగి ఉన్నట్టు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి మనం ఏం చేయాలంటే, వాక్యం దేవునిది అనమాట. కొన్నిసార్లు వాక్యానికి మనం ఎదురు తిరుగుతాం అన్నమాట. ఎట్లా అంటే, కొంతమందికి సేవకులు అంటే ఇష్టం ఉండదు, వాళ్ళ వాక్యం అంటే ఇష్టం ఉండదు అని కొన్ని సంఘాలు అట్లా ఉంటారు. వాళ్ళు ఒక వాక్యం చెప్తే వీళ్ళు ఇంకొక వాక్యం పెట్టి ఆరాధన చేస్తారు. అంటే చెప్పిన వాక్యం ఇది ఎవరిది? దేవునిది. చెప్పేది ఎవరైనా కావచ్చు, దేవుని వాక్యము కనుక, అది దేవుడి ద్వారా వచ్చింది కనుక, మన మధ్యలో మన స్థానిక సంఘంలో దేవుని వాక్యం వెల్లడైంది కనుక చెప్పిన మాటలతో ఆరాధించడం అనేది అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఆరాధన చేస్తున్నప్పుడు అందరు ఆమెన్ చెప్పాలి. ఆమెన్ చెప్పేది ఎవరికి? నాకు చెప్పట్లే ఆమెన్. ఎవరికి చెప్తున్నాం మనం? ఎవరికి చెప్తున్నాం? ఆరాధన చేసే వాళ్ళకి ఆమెన్ చెప్తున్నావా, దేవునికి చెప్తున్నావా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఎవరికి ఆరాధన ఎవరికి ఆమెన్ చెప్తున్నాము? దేవునికి చెప్తున్నాం. ఎవరైనా ఆరాధన చేస్తుంటే కొంతమంది ఆమెన్ చెప్పరు. అంటే మనం దేవునికి ఆమెన్ చెప్పాలి. ఇది నా పక్షం కూడా చేసేవని అర్థం అన్నమాట. చేసే వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆరాధన చేసే వ్యక్తి పాపి కావచ్చు, నీకంటే పాపంలో ఉండవచ్చేమో, వాళ్ళ తీర్పు వాళ్ళు ఎదుర్కొంటారు. నీకంటే దౌర్భాగ్యే కావచ్చు, నీకంటే అనీతిమంతుడే కావచ్చు, లేకపోతే నువ్వు నీతిమంతుడు, నువ్వు గొప్పవాడివి, నువ్వు యథార్థవంతుడు, నువ్వు భక్తిపరుడు కావచ్చు. కానీ వాక్యం ఎవరిది అంటే వాక్యం దేవునిది. సంఘంలో దేవుని బిడ్డలైన వారు అది మనం గుర్తెరగాలి. అది మనం గుర్తెరిగిన వారమై దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో ఏది మాట్లాడినాడో ఆ వాక్యం ద్వారా మనం దేవుణ్ణి కనపరచాలన్నమాట. అది దేవుని యొక్క నియమం అన్నమాట. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఆ సేవకుడు అంటే ఇష్టం లేకపోతే, ఆ సేవకుడు ఆ వ్యక్తిని వాడుకోకపోయినా సరే ఏం చేస్తారంటే అసలుకి అసహించుకుంటారు. వాక్యాన్ని కూడా అది చాలా తప్పు అనమాట. బైబిల్లో రావిడి మున్నుకోళ్ళకి ఏం చేస్తున్నారండి? ఎదురు తన్నకూడదు, వాక్యానికి ఎదురు తన్నకూడదు. వాక్యం దేవునిది, అది వాక్యం నాది కాదు, నీది కాదు. దేవుని వాక్యం, ధర్మశాస్త్రం అది.
దేవుడు ఇచ్చినటువంటి వాక్యం, దాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. వాక్యంలో భక్తుడి ద్వారా దేవుడు ఏ అనుభవాలు తీసుకుని వచ్చినాడో ఆ అనుభవాలను బట్టి మనం దేవుని ఇక్కడ ఆరాధించడం నేర్చుకోవాలన్నమాట. అది దేవుని చిత్తం, అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ రీతిగా మనం ఆరాధన చేద్దాం. లోకంలో పాపంలో అంధకారంలో ఉన్నప్పుడు నన్ను ఎతికి రక్షించుకున్నావు దేవా, నా అంగలార్పు నువ్వేం చేస్తూ వచ్చావు? నాట్యంగా మార్చినావు. అంగలార్పు, కష్టం, బాధ, అనారోగ్యాలు, ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు. ఈ దినాన్ని మనం ఇక్కడ కూర్చున్నామంటే ఎంతో దేవుని మనం ఆరాధించాలి. ఎందుకంటే ఈ దినాన చాలామంది ఎక్కడున్నా తెలుసా అండి? కొంతమంది చనిపోయి ఉన్నారు, కొంతమంది ఐసీలో ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే, విజయవాడ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఏ హాస్పిటల్లో చూసినా కిటకిటలాడిపోతారు ఆదివారం పూట కూడా. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఏం చేయలేదు? స్వస్థత ఇవ్వాల. మనకు దేవుడు స్వస్థ ఇచ్చాడు. అంటే వాళ్ళు పాపులని కాదు నేను చెప్పేది. దేవుడు వాళ్ళు కూడా స్వస్థపరుస్తాడు దేవుడు. అట్లాగే మనల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరుస్తాడు. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా చాలాసార్లు హాస్పిటల్లో ఉన్నా. అలాగే మనం కూడా హాస్పిటల్లో ఉంటాం. అందరిని దేవుడు కాపాడుతాడు, అందరిని దేవుడు స్వస్థపరుస్తాడు. దేని బిడ్డలారా, నీవునే మనం కూడా ఏం చేయాలి? స్వస్థపరచబడి ఈ దినాన్ని దేవుడి మందిరంలోకి వస్తున్నాం. 2025 సంవత్సరం అంతా అయిపోయింది, 2026లోకి వచ్చినాము. నీవునే మనము దేవుణ్ణి ఆరాధించి దేవుని మనము స్తుతించాలి.